గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తుల వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 32 భాగాలుగా చెప్పుకున్నాం. జడభరతోపాఖ్యానం జరుగుతుంది. 33వ భాగంగా దాన్ని కొనసాగిద్దాం. మనం ముందుగా వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవ వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. రఘుగణ్ మహారాజుకి చెప్తున్నాడు జడభరతుడు, ఓ భూపాల, మాయ వల్ల దృఢమైన సంసార బంధాల్లో బంధింపబడ్డ జీవుడు ప్రయోజనం ఆశించిన వర్తకుడిలాగా లాభదృష్టిలో కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. సంసారం ఒక పెద్ద అడవి లాంటిది. ఆ అడవిలో కామం, లోభం మొదలైన దొంగలు తిరుగుతూ ఉంటారు. ఆ తస్కరులు ఇంద్రియాలను జయించలేని మనిషిని చుట్టుముట్టి పట్టుకుంటారు. వాడు దాచుకున్న ధర్మం అనే మహాధనాన్ని ప్రతిరోజు దోచుకుని పోతారు. అందువల్ల సంసారం పట్ల కోరికలు పెంచుకోకూడదు. సంసారం అడవి వంటిదని చెప్పాను. ఆ అడవిలో కొడుకులు, స్నేహితులు, భార్యలు మొదలైన వారందరూ కూడా తోడేళ్లు మేకలను భక్షించినట్టు పురుషుని పీక్కు తింటారు. తోడేళ్లు మేకలను భక్షించినట్టు భక్షిస్తారట. ఎవరు? కొడుకులు, స్నేహితులు, భార్యలు. సంసారం అనేది భయంకరమైన అడవిలోని మందిరం లాంటిది. ఆ మందిరం చుట్టూ తీగలు, పొదలు దట్టంగా అల్లుకొని ఉన్నట్లు జీవి చుట్టూ ఆపదలు ఉంటాయి. దుర్జనులనే కందిరీగలు జీవులను బాధిస్తూ ఉంటాయి. ఆ కారణంగా జీవులు ఆపదలకు లోనవుతారు. అంతేకాదు, ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడతాడు. వాడికి విశ్వమంతా ఒక గంధర్వ నగరంగా కనిపిస్తుంది. ఆ సుఖాలన్నీ శాశ్వతం అనుకుంటూ చాలా ఎక్కువగా సంతోషపడుతూ ఉంటాడు. అడవిలో రాత్రిపూట కొరవి దయ్యాన్ని చూచి ఏదో నిప్పనే భ్రాంతితో దానికోసం దాని వెంటబడి తిరిగినట్లు ధనం కోసం భాగ్యవంతుల ఇళ్ల చుట్టూ ఊరికే రాకపోకలు చేస్తూ నరుడు వ్యధలకు లోనవుతాడు. పెరుగుతున్న కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ధనం సంపాదించాలనే ఆరాటంతో ఎండమావుల వెంబడి పరిగెత్తే మృగంలాగా నరుడు పరుగులు పెడుతూ తిరుగుతూ ఉంటాడు. రాజేంద్ర, అడవిలో పోతున్నవాడు ఒకచోట మైమరిచి ఆగిపోయి సుడిగాలి వల్ల రేగిన దుమ్ము కళ్ళ నిండా పడి చూపు తప్పి దిక్కు తెలియక మరొక దిక్కుకు పోయిన విధంగా నరుడు సంసారంలో తోవ తప్పి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. అయ్యా, నరుడు పడే నానా విధాలైన పాటలు ఎన్నని చెప్పను. అడవిలో సంచారం చేసేటప్పుడు గుడ్లగూబుల కూతల్ని, కీచురాళ్ల రొదలకు ఊగులాడుతూ ఉన్న సంసారి విరోధుల తిరస్కారాలకు భయపడతాడు, బాధపడతాడు. ఇంకో చోట అడవిలో ఏమి దొరక్కపోతే చివరకు ఏ పిచ్చి చెట్ల పళ్ళనో తినడానికి సిద్ధమైనట్లుగా పాపాత్ములైన వారిని, ధనవంతుల్ని ఆశ్రయిస్తూ ఉంటాడు. దప్పికకు ఏమాత్రం తట్టుకోలేక విసిగి వేసారి చివరికి ఎక్కడైనా కాసింత నీరు దొరుకుతుందో అనే ఆశతో నది దగ్గరికి వెళ్ళినట్టు, అంటే వట్టిపోయిన నీళ్లు లేని నది దగ్గరికి వెళ్ళినట్టు ఇహానికి పరానికి దూరమైన పాషండుల్ని సేవిస్తూ ఉంటాడు. పాషండులు అంటే పాపఖండులు అండు, బాగా పాపంతో నిండినవాడు. ఇంకొక ప్రదేశంలో మంటలు చుట్టుకోగా తప్పించుకుందామని ప్రయత్నించేవాడు పోయి కారు చిచ్చులో చిక్కుకున్నట్లు అన్నం కోసం దాయాదుల పంచచేరి దుఃఖింపబడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఇతరులు తనకు కలిగించే బాధలకు తట్టుకోలేక, ముందు ఏం జరగబోతున్నదో తెలుసుకోలేక రాజ్యాభిలాషితో తండ్రిని, కొడుకును, అన్నను, చివరకు ప్రాణం ఇచ్చిన మిత్రుణ్ణి కూడా నామరూపాలు లేకుండా చేస్తాడు. చివరకు బలవంతులైన వారి చేత సాగు దెబ్బలు తిని డబ్బు యావత్తు పోగొట్టుకుని దిగులుతో కుంగిపోతాడు. గగనంలోని గంధర్వ నగరం వంటి గాలిమేడలను ఊహించుకొని మురిసిపోయినట్లు సారం లేని సంసార సుఖాలు అనుభవిస్తూ అందులో ఏదో ఆనందాన్ని జురుతూ జీవిస్తాడు. కొండలెక్కేవాడు ముళ్ళు రాళ్లు గుచ్చుకొని పాదాలు బొబ్బలెక్కి బాధపడుతున్నట్టుగా గృహస్థాశ్రమంలో చేపట్టవలసిన కార్యక్రమాల్లో నానా విధాలైన బాధలతో, వ్యసనాలతో పీడింపబడతాడు. ఒక్కోసారి ఆకలి మంటలకు తట్టుకోలేక ఇంట్లో అందరి మీద అనవసరంగా విసుక్కొని కసురుకుంటాడు. అడవిలో కొండ చెలో బాతపడి మెలికలు తిరిగి స్పృహ కోల్పోయినట్టుగా
ఇళ్ళని అడవిలో రాత్రివేళ ఏమి తోచక నిద్రలో మైమరిచి పొర్లుతూ ఉంటాడు. అరణ్యంలో గడ్డితో కప్పబడిన పాడుబావిలో పడిపోయి పాము కాటుకు గురైనట్టు సంసారంలో దుర్జనులు పెట్టే బాధలకు మనస్సులో కల్లోలపడి కళ్ళు కానక అజ్ఞానమైన చీకటి గోతులో పడతాడు. ఒక్కోసారి తేనె కోసం తేనె తుట్టెను రేపి తేనెటీగాల బారిన పడినట్టుగా సంసార సుఖాన్ని కోరి ఇతరుల భార్యలను ఇతరుల వస్తువులను అభిలషించి ఇంటి యజమానుల చేతనో లేదా రాజుల చేతనో తనులు తిన్న నరకయాతన అనుభవిస్తాడు. యవనంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ముసలితనంలో పొరలపాలు చేసినట్లు సంసారి అయిన వాడు చలికి గానికి వానకు ఓర్చుకొని సంపాదించిన సొమ్ము ఇతరులు హరింపగా దిగులుతో కుంగిపోతాడు. అంతేకాకుండా అడవిలో ప్రాప్తించిన అల్ప జంతువుల మాంసానికి బోయలు కొట్లాడుకున్నట్లు సంసారంలో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అల్ప విత్తాల కోసం తన్నులాడుకుంటారు. ఈ విధంగా రఘుగణుడనే సింధురాజుకు పరంభావతనే భరతుడు సంసారమనే అడవిలోని అగచాట్లను విసిరిపరిచి మళ్ళీ ఇలా అన్నాడు. ఆ విషయం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. शेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभौतिक तत्वमुलने हारतुलित्तुमुरा निर्गुणं मगुस्थिते వీడి ఎట్టి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.